వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మేమైతే ఒక రిసార్ట్కి వెళ్తున్నాము. సో మా 3 ఫ్యామిలీస్ కలిసి వెళ్తున్నాం. సోను వాళ్ళు, మేము, విపంచిక వాళ్ళు కలిసి వెళ్తున్నాము. సో ఇప్పుడైతే రిసార్ట్కి అయితే స్టార్ట్ అవుతున్నాము. సో రిసార్ట్కి వెళ్ళాక మీకు చూపిస్తాను, పదండి, లెట్స్ గో. సో గైస్ ఫైనల్లీ రిసార్ట్కి అయితే చేరుకున్నాము. సో రిసార్ట్ పేరు అయితే వాటేజ్ ఫామ్ అనమాట, వింటేజ్ ఫామ్ అనమాట. సో ఇప్పుడైతే రిసార్ట్ అయితే చాలా బాగుంది గైస్. మీకైతే రిసార్ట్ మొత్తం మీకు చూపించేస్తారు పదండి. సో గైస్ రిసార్ట్ పేరు అయితే వింటేజ్ ఫామ్. సో ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము. సో మాకైతే 3 ఫ్యామిలీస్ కాబట్టి 3 రూమ్స్ ఇచ్చిర్రు. ఇది రూమ్ కాదు గైస్, ఇది సెక్యూరిటీ రూము. ఇవన్నమాట రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. మీకు రూమ్స్ ఒక తర్వాత చూపిస్తా, ఫస్ట్ అయితే అవుటింగ్ చూపిస్తా. సో ఇక్కడ ఇవన్నీ 3 రూమ్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ అది డైనింగ్ హాల్ అన్నమాట. అక్కడ ఆ వైట్ బిల్డింగ్ అనిపిస్తుంది, అది డైనింగ్ హాల్. అండ్ ఇక్కడ ఫొటోస్ దిగడానికి, డ్యాన్స్ పార్టీస్ చేసుకోవడానికి చాలా బాగుంది. చూడండి, ఇదైతే చాలా బాగుంది. అండ్ మా మమ్మీ వాళ్ళు ఇక్కడ ఎంజాయ్ చేస్తుర్రు. సో ఇవైతే రూమ్స్ అని చెప్పాను కదా, 3 రూమ్స్. ఇది హాల్ అనమాట. ఇదే మన బర్త్డే పార్టీస్ ఉంటాయి చూడండి, అట్లాంటి ఏసీ హాల్స్ అనమాట ఇవి. ఇది మన చెప్పిన పార్టీ, ఇది చాలా పెద్ద ఉంది, స్పేషియస్ ఉంది. అండ్ సో లెట్స్ గో టు స్విమ్మింగ్ పూల్. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. సో స్విమ్మింగ్ పూల్ అయితే చాలా పెద్దగా ఉంది, మీకైతే చూపిస్తా పదండి. చూడండి గైస్, స్విమ్మింగ్ పూల్ ఎంత పెద్దగా ఉంది. నాకైతే ఈ స్విమ్మింగ్ పూల్ చాలా నచ్చేసింది, పిచ్చిగా నచ్చేసింది. చూడండి వాటేజ్ ఫామ్, ఇది కూడా బాగుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చెట్లు కూడా చాలా బాగున్నాయి. స్విమ్మింగ్ పూల్ చుట్టూ ఇట్లా చెట్లు ఉన్నాయి, మధ్యలో స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇంత బాగుంది తెలుసా. సో గాయస్ నాకైతే రిసార్ట్ పిచ్చిగా నచ్చేసింది. ఇవాళ రోజంతా ఇక్కడే, కావాల్సి వస్తే రాత్రి కూడా ఇక్కడనే ఉందామని అయితే డిసైడ్ అయిపోయాను నేనైతే. మమ్మీ వాళ్ళు ఏమన్నా అనుకోండి కానీ నేను మాత్రం ట్రై చేస్తూ ఉండడానికి ఇక్కడ రాత్రి. సో ఇది మన స్విమ్మింగ్ పూల్. సో బాగాసేపు ఆడుకునేదంటే మన స్విమ్మింగ్ పూలే కదా గాయస్. సో నా ఫేవరెట్ స్విమ్మింగ్ పూల్ ఈ రిసార్ట్లో. నాకు మిగతా అంతా నచ్చినాయి. నేను స్లో మోషన్ వీడియోస్, అన్ని వీడియోస్ తీసుకోవచ్చు. నాకు బాగా నచ్చింది. ఇంకా ఫస్ట్ మేమే వచ్చినాం కాబట్టి ఇప్పుడు రూమ్స్ చూపిస్తాం మీకు. ఫస్ట్ మేమే వచ్చినాం, వాళ్ళు ఇంకా రాలేదు. సో వాళ్ళకైతే లైవ్ లొకేషన్ పెట్టినాము, వస్తుర్రు గైస్. సో ఇప్పుడు మీకైతే రూమ్స్ చూపిస్తాను పదండి. ఇది రూమ్స్ అని చెప్పినా కదా, అక్కడ స్విమ్మింగ్ పూల్ గైస్. ఇది దారి స్విమ్మింగ్ పూల్కి. సో ఇవి మన రూమ్స్ మీకు చూపిస్తాను పదండి, ఒక్కొక్కటిగా చూపిస్తాం మీకు. 3 రూమ్స్ సేమ్ ఉన్నాయి, బెడ్రూమ్స్, కానీ కొంచెం సోఫాస్ అట్లా వేరే ఉన్నాయి, చూపిస్తాం పదండి. సో గైస్ ఇదైతే హాల్, చాలా బాగుంది. చూడండి గైస్ ఎంత బాగుందంటే, ఇది బెడ్రూమ్. చూడండి గైస్, బెడ్రూమ్ చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇది మన మిర్రర్. అండ్ దిస్ ఇస్, ఇది ఒక కబోర్డ్ ఇచ్చారు మనకి, నాకు తెలియదు ఎందుకు ఇచ్చారో. సో చూడండి, దీంట్లో ఎక్స్ట్రా బెడ్, ఎక్స్ట్రా పిల్లోస్ ఇచ్చారు. అండ్ దిస్ ఈజ్ వాష్రూమ్ కూడా నీట్గా పెట్టారు గైస్. సో లెట్స్ గో టు ది నెక్స్ట్ రూమ్. సో పదండి, లెట్స్ గో. నెక్స్ట్ రూమ్లో ఏంటంటే సోఫాస్ వేరే ఉన్నాయి. సో బెడ్ అండ్ బయట వాల్పేపర్ కూడా కొంచెం వేరే ఉన్నాయి. అదే తప్ప మిగతా అంతా సేమే ఉన్నాయి, మీకు చూపిస్తా పదండి ఇప్పుడు. సో ఇదైతే సెకండ్ రూమ్, నెంబర్ 2. అది నెంబర్ 3 అనమాట గైస్. ఇది నెంబర్ 2. దిస్ ఈజ్ అవర్ సోఫా. అండ్ ఇక్కడ డీజే బాక్స్ ఉంది. సాయంత్రం అయితే డీజే పెట్టుకొని ఎట్లా పడితే అట్లా ఎగ్రుడే గైస్, నో ఆగేదలేదు ఇక. చూడండి గైస్ ఎంత బాగుందంటే, ఇది చాలా బాగుంది. చూడండి, నాకు ఈ వాల్పేపర్ బాగా నచ్చింది గైస్. అండ్ ఇక్కడ ఒక మిర్రర్. And this is cupboard, and this is washroom కూడా ఇక్కడ క్లీన్గానే ఉంది, అన్ని క్లీన్గానే ఉన్నాయి.
నాకు రిసార్ట్ బాగా నచ్చింది. ఏంటిదంటే ఇక్కడ ఈ కర్టెన్స్ ఉన్నాయి కదా గైస్, క్లోజ్ చేసి ఇట్లా ఒకటిసారి ఓపెన్ చేసినప్పుడు చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ లెట్స్ గో టు నెక్స్ట్ నెంబర్ 1 రూమ్ నెంబర్ 1. సో లెట్స్ గో ఇన్. ఇక్కడ సోఫా లేదు, చైర్స్ ఉన్నాయి. రూమ్ నెంబర్ 1 చూడండి గాయస్, ఇక్కడ టీవీ కూడా ఉంది, అక్కడ టీవీ లేదు కాకపోతే. సో దిస్ ఈజ్ ద రూమ్. దిస్ ఈజ్ నైస్ వాల్పేపర్ అండ్ మిర్రర్ అండ్ కబోర్డ్. ఇది కబోర్డ్ బాగుంది గైస్, కాకపోతే దీనికి మిర్రర్ ఇవ్వలేదు. అండ్ దిస్ ఈజ్ వాష్రూమ్. చాలా నీట్గా పెట్టారండి, గీజర్ కూడా ఉన్నాయి తెలుసా గైస్. సో ఇప్పుడైతే కొన్ని వీడియోస్ తీసేసి మంచిగా వాళ్ళు వచ్చే వరకు మొత్తం ఎంజాయ్ చేసి, ఎందుకంటే రిసార్ట్ మొత్తంలో మేమే ఉన్నాం కాబట్టి టోటల్ ఎంజాయ్ పండుగ చేసుకోవచ్చు గైస్. సో ఫుల్ ఎంజాయ్మెంట్ ఇవాళ. సో ఒకటి మర్చిపోయాను గైస్, మీ అందరికీ స్టార్టింగ్లోనే కొంచెం చెప్పాల్సి ఉండే, కానీ ఐఎమ్ సో సారీ. అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఇవాళ క్రిస్మస్ గుర్తుందా గైస్? ఇప్పుడని గుర్తుకొచ్చింది, నాకు ఇప్పుడే గుర్తుకొచ్చింది, మేము మర్చిపోయినా. నేను ఈ హాలిడేస్లో ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. మాకైతే 4 days హాలిడేస్ ఇచ్చారు, అందరికీ 2 days ఉంటాయి. కానీ మా స్కూల్లో కబడ్డీ కాంపిటీషన్స్ ఉన్నాయి కాబట్టి మాకు 4 days. అండ్ అందరికీ 2 days హాలిడేస్, మాకు 4 days. ఎందుకంటే థర్స్డే ఫ్రైడే ఎట్లయినా క్రిస్మస్ ఇంకా బాక్సింగ్ డే హాలిడేస్. అండ్ సాటర్డే మాకు కబడ్డీ కాంపిటీషన్స్ ఉన్నాయి స్కూల్లో. సో అది మాకు హాలిడే, ఎవరికి హాలిడే లేదు. సో అండ్ సండే అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ అ హాలిడే. సో 4 days మంచిగా హాలిడేస్. ఇక్కడ రోజెస్ అబ్బా చాలా బాగున్నాయి గాయస్, చూడండి గాయస్, చాలా బాగున్నాయి రోజెస్, చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి. సో నెక్స్ట్ వాళ్ళు వచ్చినాక వీడియో తీస్తాను, ఓకే? సో గైస్ ఫైనల్లీ సోను వాళ్ళు అయితే వచ్చేసారు. హాయ్ చెప్పరా సోనుగా. బాగా రిలాక్స్ అవుతుండే ఇప్పుడే. స్విమ్మింగ్ పూల్ ఉందని చూసి మొత్తం ఘోరంగా ఎంజాయ్ చేస్తుండే. అరే సో ఇవాళ కొంచెం ఎక్స్ట్రా వర్క్స్ ఏమైనా చేద్దామని ఆలోచించుకుందాం, ఇప్పుడు చూద్దాం. సో గైస్ ఫైనల్లీ అందరు అయితే వచ్చేసారు. ఇప్పుడైతే కొద్దిసేపు కూర్చొని వాళ్ళందరు ఫోటోలు దిగుతారు. సో కొద్దిసేపు ఫోటోలు దిగి దాని తర్వాత తినడం స్టార్ట్ చేయాలి. సో మమ్మీ వాళ్ళని తొందరగా ఫోటోలు కానిచ్చి మనం తినాలి. మమ్మీ వాళ్ళ ఫోటోలు వస్తాయో ఓడిపోయో ఇవాళ అయితే తింటామో తినము డౌటే ఉంది గైస్. చూద్దాం పదండి నెక్స్ట్ ప్లానింగ్ ఏంటో. సో గైస్ ఇప్పుడైతే ఫైనల్గా అందరం అయితే తింటున్నాం అనమాట. చూడండి హాయ్ ఎప్పుడు అందరూ హాయ్. సో ఇప్పుడైతే అందరు తింటున్నాం, ఇప్పుడు నేను కూడా తినాలి గైస్. సో తిన్నాక మంచిగా సూట్స్ మార్చుకొని మీ స్విమ్మింగ్ చేయడం, ఇక ఆడుకోవడం, డ్యాన్స్ చేయడం, అది ఇది మొత్తం ఉంటుంది. ఇక తిని మంచిగా సూట్స్ డ్రెస్ మార్చుకుంటా. అవును నా అవుట్ఫిట్ మీకు చూపెట్టలే కదా, చూపిస్తాను కదా. నువ్వు తిన్నావారా? స్విమ్మింగ్లో దూకుతున్నావు. తిన్నాడో తినలేదు. ఇప్పుడు నా అవుట్ఫిట్ చూపిస్తాను గైస్, చూడండి నా అవుట్ఫిట్ చూడండి. సో గైస్ ఇప్పుడు రాకనే తిన్నా నేనైతే. సో ఇప్పుడు మా తమ్ముడు ఇట్రా రాకనే ఇది సోను ఇట్రారా, సోను ఇట్రా. ఇగో చూడండి మా సోను తిన్నాడు నాకంటే ముందే, తిని మంచిగా డ్రెస్ కూడా మార్చుకొని ఇప్పుడు స్విమ్మింగ్ పూల్లో దుంకుతాడట. నేను కొంచెంసేపు ఆగి దుంకుదామని రీల్స్ చేసుకుందామంట. ఆంటీ వాళ్ళందరూ అన్నారు. సో డ్రెస్ ఇంకా అయిపోలేదు. అరే ఆడికెళ్ళి దుంకురాను, ఊరికొచ్చి దుంకురాను. ఇప్పుడు మీకు వాడు దుంకే చూపిస్తా. ఆగురా చూపిస్తా చూడండి.
షాక్ అవుతారు చూస్తే. సో గాయ్స్ ఇప్పుడైతే డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే స్విమ్మింగ్ పూల్ కాడికి వచ్చినాం. వీళ్ళు చూడండి ఆల్రెడీ స్విమ్మింగ్ చేస్తారు ఇక్కడ. సో ఇప్పుడు నేనైతే దుంకుతా, మా అక్క వీడియో తీస్తా ఇప్పుడు నాకు చూడండి. बारिश का बोसा है कोसा है कोसा है बारिश का बोसा है जल 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 थल जल थल चल 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 बहता चल नन्नारे 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 बरसो रे बरसो रे मेघा बरसो रे मेघा मेघा बरसो रे मेघा बरसो गिली 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 हाँ 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 गिली गिली माटी के चल घरौंदे बनाएंगे रे हरी भरी अम्बी अम्बी की डाली मिलके झूले झूलाएंगे रे हो धन बैजू गजने हल जोते सबने बैलों की घंटी बजी और ताल लगे भरने रे तैर के चली मैं तो पार चली रे तैर के चली मैं तो पार चली पार वाले पर किनार चली रे मेरा नन्नारे 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 बापू मैं जा रही हूँ. సో గాయస్ అక్కడికి వెళ్ళైతే దిగలేకపోయినా సల్లా ఉన్నాయి. సో డైరెక్ట్ దిగద్దామని అనుకుంటున్నా. సో సో ఇట్లా సో గైస్ సమిత అక్క అయితే భయపడుతుంది. చల్లగా ఉన్నాయి గాయస్, చాలా చల్లగా ఉన్నాయి. సమిత అక్క అయితే అయితే భయపడుతుంది. ఈత కొట్టడానికి భయపడుతుంది రోజు. ఈ అక్క నన్ను చూపి సో గాయస్ చల్లగా ఉన్నాయి దుంకుతున్నా దుంకను నాకు కూడా తెలియదు పడక్క సో గాయస్ నేను దుంకుతున్నా జల్లు. సో గైస్ ఏంటి రెడ్ కలర్ ఉంది అనుకుంటున్నారా? ఫైర్ పెట్టినాము చూడండి, క్యాంప్ ఫైర్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ బాగా చలి పెడుతుంది. స్విమ్మింగ్ పూల్ చేసినాం కదా, సో నా చెవు వినిపించలేదు స్విమ్మింగ్ పూల్ చేసినప్పటి నుంచి. సో అందుకే మంట పెట్టుకున్నాం. ఇంకా బాగా చలి పెడుతుంది, ఘోరంగా అంటే ఘోరంగా చలి పెడుతుంది. సో ఇక క్యాంప్ ఫైర్ పెట్టుకున్నాం చూడండి గైస్.
సో గైస్ ఇప్పుడైతే మేము ఫైర్ క్యాంప్ పైకి పోయి డ్యాన్స్ చేసి ఇప్పుడైతే బిర్యానీ తింటున్నాం. బిర్యానీ తెప్పించారు డాడీ వాళ్ళు. నేనైతే మజా అవుతున్నా ఇప్పుడు. సో చాలా బాగుంది మజా. ఏమైనా ప్లాన్ వేద్దామంటే టైం అయిపోయింది, అప్పుడే రాత్రి అయిపోయింది గైస్. టైం 8 అట్లా 9 అవుతున్నట్టుంది. చూద్దాం 8 అవుతుందో 8:30 అవుతున్నట్టుంది. చూద్దాం. సో గాయస్ ఇప్పుడైతే టైం 11:30 అవుతుంది. ఎగిరి దుంకి అన్నీ వేసి పోయేసరికి 11:30 అవుతుంది. సో ఇప్పుడైతే ఇంటికి పోయి పండుకోవాలి. నాకు జలుబైంది స్విమ్మింగ్ పూల్లో బాగాసేపు ఆడుకోవడం వల్ల. ఈ చెవి వినిపిస్తలేదు. స్విమ్మింగ్ పూల్లో దుంకినప్పుడు చెవులకు నీళ్ళు పోయినట్టున్నాయి గైస్. చెవి వినిపిస్తలేదు. ఇప్పుడు ఇంటికి పోతున్నాం. మంచిగా రిలాక్స్గా రేపు పొద్దున ఎంతసేపు అయినా వండుకోవచ్చు. ఇక ఫుల్ సేపు వండుకోవచ్చు. రేపు ఎట్లయినా హాలిడే కదా, మంచిగా ఎంజాయ్ చేయాలి గైస్. ఓకే బాయ్ గైస్.